ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల గణాంకాలను సేకరించేందుకు ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయి. శేషాచల అటవీ ప్రాంతంతో పాటు జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఉన్న ఏనుగుల సమూహాలను లెక్కించేందుకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు 3 రోజుల పాటు వివిధ దశల్లో ఏనుగుల వివరాలను సేకరించేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు. ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా రైతులపై దాడులు చేసి హతమార్చిన సంఘటనలు ఉన్నాయి. పంట పొలాలను నాశనం చేస్తున్న ఏనుగుల బారి నుండి రక్షించాలని రైతులు కోరుతున్నారు. ఏనుగు గణాంకాల ద్వారా అవి తిరిగే ప్రదేశాలలో వాటి సంరక్షణతో పాటు ప్రజలకు నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తిరుపతి డిఎఫ్ఓ సతీష్ కుమార్ వెల్లడించారు. చిన్నది ఇది మదం పట్టిపోయింది అంతే. అట్లా ఫ్రెండ్ మదం దేకం అసలు కదా చిన్న ఏనుగు ఇది. నమస్కారం అండి. ఇప్పుడు దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఎలిఫెంట్ ఎస్టిమేషన్ అనేది 3 రోజులు చేయడం జరుగుతుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 డేస్ చేయడం జరుగుతుంది. మనకిప్పుడు సౌత్ ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లా ఈ 3 జిల్లాల్లో దీనికి సంబంధించిన ఎస్టిమేషన్ అనేది చేస్తున్నాము. దీనికి మన ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక డెమాన్స్ట్రేషన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫీల్డ్కి తీసుకెళ్ళి ట్రాన్సాక్ట్ లైన్లో ఎలా సేకరిస్తాము ఈ సమాచారాన్ని అనే దాని మీద కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. సో టీమ్స్ అన్నిటిని కూడా ఫామ్ చేశాము. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఈరోజు మొత్తం ఒక్కొక్క బీట్ ఏరియాలో 50% అంతకంటే ఎక్కువ ప్రాంతాన్ని బై ఫుట్ పెట్రోలింగ్ చేయడం ద్వారా సుమారు 15 కిలోమీటర్లు మినిమం తీసుకోమని చెప్పడం జరిగింది. సో అందులో వెళ్ళడం ద్వారా ఈ ఏనుగులు డైరెక్ట్ సైటింగ్ అనే దాన్ని బేస్ చేసుకొని ఈ ఎస్టిమేషన్ అనేది ఈరోజు చేస్తాము. తర్వాత రేపు ఏం చేస్తామంటే ఈ చిన్నది ఇది మదం పట్టిపోయింది అంతే.